సుకున అనే వ్యక్తికి చర్చిలోనే పేరు పెట్టారు ఒక పాస్టర్ గారు. వాళ్ళ అమ్మ నాన్న కూడా చర్చికి నమ్మేవాళ్ళే. వాళ్ళ తాతయ్య కూడా చర్చిలో దేవుడిని నమ్ముకునేవారు. ఆయన కూడా ఆయన పుట్టుకతో కూడా చర్చికి వెళ్ళిన ఆయన. అయితే ఇప్పుడు పాస్టర్ల మీద, చర్చికి పోయే వాళ్ళ మీద నోటికొచ్చినట్టు తిడుతున్నారు. బైబిల్కి కాలుతో తన్ని బైబిల్ మీద ఉచ్చబోస్తాడు. చర్చికి పోయే వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు, పాస్టర్లు కూడా చెడ్డవాళ్ళు అని అంటున్నారు. ఇక్కడ హిందువులే హిందువులు రూపాయలు 70 పైసలు వంతు చర్చిలో ఉన్నారు. అంటే వీళ్ళందరూ చెడ్డవాళ్ళ నేను అనేది అమ్మా. ప్రతి కులం కూడా చర్చిలో ఉన్నారు, ప్రతి కులంలో కూడా పాస్టర్లు ఉన్నారు. నువ్వు ఎవరికి తిడుతున్నావయ్యా? కొంచెమన్నా జ్ఞానముతో ఏ మాట మాట్లాడితే మంచిగా ఉంటుంది సమాజంలో. నువ్వు అర్థం చేసుకో. హిందువులు అంటే మాకు చాలా గౌరవం. మా చుట్టూరు వాళ్ళే, మాతో మాట్లాడేది కూడా వాళ్ళే. ఎంతో ప్రేమతో మేమందరం కలిసి ఉంటాము. అర్థం చేసుకోండి, ప్రతి వారు కూడా అర్థం చేసుకోండి. ఎవ్వరికి తిట్టకూడదు. తిట్టిన వారు పాస్టర్ అయినా, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా ఆ తిట్టిన వారికి మనం శిక్ష పెట్టాలి. ఏదైనా ఇది కాదు అని ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకోవాలి. అంతవరకే. అందరినీ నువ్వు కలిపి తిడతావా? తప్పు కదా అది. మరియమ్మ తల్లిని తిడుతున్నారు. ఆమె ఎంత పవిత్రాలైతే యేసుప్రభు వారు ఆమె గర్భంలో రావాలి. ఎన్ని తిట్లండి మీరు తిట్టేది? జాగ్రత్త కలిగి మాట్లాడుకున్నవారు, తగ్గించుకున్నవారు. అసలు నిజంగా చెప్తాను, హిందూస్ ఎవ్వరు కూడా అట్లా తిట్టారండి. నిజమైన హిందూస్ తిట్టారు. ఇది కావాలని రచ్చగొట్టే వాళ్ళు కాబట్టి వీళ్ళు తిడుతున్నారు.